కానిస్టేబుల్ కనకం కొత్త తెలుగు వెబ్ సిరీస్. అంటే కొత్తదేం కాదు, ఇది సీజన్ 2 ఇప్పుడు జనవరి 8 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 1 వచ్చి మొన్న ఆగస్టు 14, 2025లో వచ్చింది. దాంట్లో అప్పుడు 6 ఎపిసోడ్లు ఉండింది. 6 అరగంటలు, ఒక 3 గంటల వెబ్ సిరీస్ అది. నేను చూసానప్పుడు ఈటీవీ విన్లో వచ్చినప్పుడు మన వర్ష బొల్లమ్మ మెయిన్ క్యారెక్టర్ అండ్ రాజీవ్ కనకాల కూడా ఉన్నాడు. ప్లస్ 80s బ్యాక్డ్రాప్లో జరిగినట్టు చూపిస్తారు, ఒక మర్డర్ మిస్టరీ లాగా. ప్లస్ శ్రీకాకుళం స్లాంగ్ పెట్టి నాకు బాగా నచ్చింది. అప్పుడు అది బాగానే ఉంది అనుకున్నాను. అది ఇప్పుడు అంటే మొదటి సీజన్లోనే లాస్ట్ 6th ఎపిసోడ్లో మనకు సీజన్ 2 ఉందని హింట్ ఇచ్చారు, క్లూ ఇచ్చారనమాట. సో ఇప్పుడు వచ్చింది జనవరి 8 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా సీజన్ 1 చూడకపోయింటే ఈటీవీ విన్లో ఇప్పుడు మనకు సీజన్ 1 మొత్తం ఫ్రీగా పెట్టారు. సో డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఈటీవీ విన్ యాప్లో సీజన్ 1 మొత్తం ఫ్రీగా చూడొచ్చు. ఎందుకంటే సీజన్ 2 చూడాలి అంటే ఖచ్చితంగా సీజన్ 1 చూసి ఉండాలి. అది చూడకుండా ఇది చూస్తే ఏమీ అర్థం కాదు. ఈ సీజన్ 2లో ఓన్లీ 4 ఎపిసోడ్లే పెట్టారు. ఒక్కొక్కటి 20 నుంచి 25 నిమిషాలే ఉంది ఒక్కొక్క ఎపిసోడ్. 4 ఎపిసోడ్లకు కలిపి 1:45 నిమిషాలు అయిపోతుంది. నేను సీజన్ 1 చూశాను కాబట్టి నేను బాగా ఇంట్రెస్టింగ్గా చూశాను. మళ్ళీ అంటే ఆగస్టులో వచ్చింది, ఇప్పటికీ 5-6 నెలలు అయిపోయింది. లైట్గా అంటే ప్లాట్ గుర్తుంది కానీ సీన్ టు సీన్ డీటెయిల్గా గుర్తులేదు. సో ఈ సీజన్ 2లో ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడే పాత సీజన్వి కొద్దిగా అక్కడ కనెక్టింగ్ ఫ్లాష్ సీన్లు అన్నీ వేశారు. సో బాగానే ఓపెన్ అయింది. మనకు సీజన్ 1 చూసిన వాళ్ళకి తెలుసు, ఒక మర్డర్, ఒక అమ్మాయి తప్పిపోతుంది, ఆ అమ్మాయి గురించి హీరోయిన్ వెతుకుతూ ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ సీజన్లో మనకి కేసు క్లోజ్ అయింది, ఆ అమ్మాయి చనిపోయింది అనేసి మనకు కేసు క్లోజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి బతికే ఉంది అన్నట్టు ఓపెన్ చేశారు టీజర్. కానీ ఇప్పుడు మనకు సీజన్ 2 స్టార్టింగ్లోనే అలా చూపించారు, అమ్మాయి బతికే ఉందేమో అనేసి. సో ఇంట్రెస్టింగ్ వెళ్ళింది ఫస్ట్ ఎపిసోడ్. సీజన్ 2లో మనకు ఏంటంటే టైటిల్ వచ్చేసి ఏదో ప్రతి ఎపిసోడ్కి ఒక టైటిల్ ఉంటుంది. దీంట్లో కూడా ఏమంటారు, కొండతేలు అని పెట్టుకున్నారు. అంటే హీరోయిన్కి స్ట్రైక్ అవ్వడానికి, మన అమ్మాయి తప్పిపోయిన అమ్మాయి బతికే ఉందేమో అనేసి. మెయిన్ నచ్చడానికి కారణం ఏంటంటే ఈ ఒకటి థ్రిల్లర్, అదొక మిస్టరీ థ్రిల్లర్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ భలే హౌంట్ చేస్తుంది. అసలు ఏముండదు సీన్లో, అయినా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఏదో ఉంది అన్నట్టు భలే క్రియేట్ చేశాడు. ఆ పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. ప్లస్ ఈ శ్రీకాకుళం స్లాంగ్ చాలా బాగా అథెంటిక్గా ఉంటుంది. ఎస్పెషల్లీ రాజీవ్ కనకాల సీజన్ 1లో చాలా మంచి రోలు. రాజీవ్ కనకాలకి మంచి ఒక సీన్ ఉంటుంది. దీంట్లో పెద్ద సీన్స్ ఏం లేవు కానీ ఎందుకంటే 4 ఎపిసోడ్లే కాబట్టి 1:45 నిమిషాలు కాబట్టి ఎవరికి ఎక్కువ స్కోప్ లేదు. జస్ట్ ఇన్వెస్టిగేషన్ అమ్మాయి వర్ష బొల్లమ్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఆ సెకండ్ ఎపిసోడ్లో అద్దం అని చెప్పేసి అక్కడ మనకు చాలా ఈ తప్పిపోయిన అమ్మాయి గురించి ఇంకా కొత్త స్టోరీ ఓపెన్ అయింది మనకు. ఇంకా మనము అంటే ఇంకా రైటింగ్ చేతిలో పెన్ ఉంది, ఇంకా వాళ్ళ ఇష్టం ఏం రాసినా ఇంకా మనం చూడాల్సిందే. సో ఏదేదో రాసుకున్నారు, సరే ఇక సినిమా కాబట్టి ఏదో వెబ్ సిరీస్ కాబట్టి సరిపెట్టుకోవాలి అదంతా. బట్ ఏమైనా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అంటే ప్రతి క్యారెక్టర్ని అనుమానంగా చూపిస్తూ ప్రతి క్యారెక్టర్కి బీజేఎం వేసుకుంటూ అలా వెళ్ళారు. ఇక థర్డ్ ఎపిసోడ్ వచ్చేసరికి సెలవు అనేసి ఇది కొంచెం ఎమోషనల్గా వెళ్ళింది. అంటే హీరోయిన్ సైడ్ కానీ లేకపోతే ఆ క్యారెక్టర్కి ఏమైంది అనేది మనకి క్లారిటీగా వచ్చేస్తుంది థర్డ్ ఎపిసోడ్లో. ఇక ఫోర్త్ ఎపిసోడ్ శిక్ష అనేసి దీంట్లో మనకు ఎవరు చేశారు అనేది మనకు ఒక క్లారిటీ ఇచ్చేశారు. దీంట్లో ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ ఆన్సర్స్ వచ్చేసినాయి. అవన్నీ బాగానే బాగానే నాకు ఆ ఫోర్త్ ఎపిసోడ్ చూసాక మొత్తం ఇప్పటికీ ఒక 6 + 4 10 ఎపిసోడ్లు, 10 అరగంటలు, అంటే 4:30 నుంచి 5 గంటలు టైం స్పెండ్ చేసినట్టు నేను ఈ వెబ్ సిరీస్ పైన. సో ఒక తృప్తిని అయితే ఇచ్చింది నాకు ఇది. కానీ మళ్ళీ అంటే అంత అయిపోయింది అనుకున్నాము, మళ్ళీ సీజన్ 3కి లీడ్ ఇచ్చి వదిలేరు. అది కూడా ఇంట్రెస్టింగ్గానే వదిలేరు. సో ఇప్పుడు మళ్ళీ సీజన్ 3 కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడు వస్తుందో, ఇంక మళ్ళీ ఆగస్టుకి వస్తుందో ఏమో తెలియదు. కానీ బట్ బాగా అనిపించింది నాకు. మెయిన్ ఆ మ్యూజిక్, రైటింగు, ఆ పిక్చరైజేషను మంచి క్వాలిటీ. సో ప్లస్ ఫ్యామిలీతో చూడవచ్చు, అది అడ్వాంటేజ్. సో ఖచ్చితంగా చూడండి ఈ మన కానిస్టేబుల్ కనకం సీజన్ 2. ముందు సీజన్ 1 చూడండి, ఫ్రీగా ఉంది ఈటీవీ విన్ యాప్లో. సో అది అన్నీ చూసి అది నచ్చితే మీకు సీజన్ 2లో ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకొని మిగతా అది కూడా చూసేయండి. నా రేటింగ్ వచ్చి 3/5. సో మంచి టైంపాస్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానిస్టేబుల్ కనకం. ఓకే, బాయ్.